డర్టీ మైండెడ్ ఎల్లో బ్యాచ్ నోట్ దిస్ పాయింట్. బ్యాన్ సభలకు కాదు, బలికి మాత్రమే. బ్లడీ చంద్రం, బ్లడ్ పాలిటిక్స్కు మాత్రం నో. ప్రజా సంక్షేమం, ప్రజల క్షేమమేమో మీరు ప్రాణాలు తీస్తారు, కానీ జగన్ సర్కార్ మాత్రం ప్రజల కోసం ప్రాణం పెట్టి పనిచేస్తుంది. మీకు పరిపాలన అంటే రాజకీయ క్రీడ, దానికోసం రాక్షసుడిలా ఎంతకైనా తెగిస్తారు, ప్రజలను చంపేస్తారు. కానీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సర్కార్ ముందుంటుంది. పాపం చేసింది మీరైనా ప్రజలకు ఆపన్న హస్తం ఇచ్చింది సర్కార్. వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది. అందుకే మళ్ళీ మీ పాపాలకు ఛాన్స్ ఇవ్వద్దని నిర్ణయించింది సర్కార్. అందుకే పచ్చ బ్యాచ్ బలి సభలకు నో చెప్పింది. నమ్ముకున్న వాళ్లను వెన్నుపోటు పడవటంలో, తప్పుడు రాజకీయాలు చేయటంలో ఆయనకు 40 years ఇండస్ట్రీ. ఏదైనా మంచి జరిగితే అంతా నా వల్లే జరిగింది, నేనే దానికి కారణం, నేనే కనిపెట్టాను, నేనే చేశాను అంటాడు. ఏదైనా చెడు జరిగితే దాంతో నాకే సంబంధం లేదంటూ ఎదుటి వారిపై బట్ట కాల్చివేసే ప్రయత్నం చేస్తాడు. తన సభలో తొక్కిసలాట జరిగి 3 చనిపోతే అబెబ్బే నాకే సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకున్నారు ఈ డర్టీ పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు. ఈ పేరు వింటే చాలు వెన్నుపోటు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాలు, దారుణాలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎదుటి వారిని నమ్మించి మోసం చేయటంలో చంద్రబాబుది 40 ఏళ్ల ఇండస్ట్రీ. ఎప్పుడూ తప్పులు చేస్తుంటారు, దాన్ని ఎదుటివారిపై రుద్దేస్తుంటారు. 2 రోజుల క్రితం గుంటూరులోని జేకేసీ కాలేజ్ రోడ్లోని వికాస్ గ్రౌండ్లో చంద్రబాబు సభ జరిగింది. ఈ సభకు గత నెల 29న గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేశారు. ఈ సభకు అనుమతించాలంటూ వికాస్ క్యాంపస్ స్థల యజమాని వెంకటకృష్ణ కూడా పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పోలీసులు దాదాపు 13 షరతులతో ప్రైవేట్ స్థలంలో చంద్రబాబు సభ నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.